హార్ట్ డిసీజ్ రాకుండా నివారణ ఎలా తీసుకోవాలి, హార్ట్ హెల్త్ ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో హార్ట్ హెల్త్ అవేర్నెస్ రావాలని ఇది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు వరల్డ్ లోపల కార్డియోవాస్కులర్ డెత్ అంటాం, అంటే ఈ హార్ట్ డిసీజ్ సంబంధిత డెత్లు ఏంటంటే ఆల్మోస్ట్ 34%, అంటే టాప్ మోస్ట్ కిల్లర్. ఇఫ్ యూ టేక్ ది నెంబర్ ఆఫ్ డెత్స్, ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ డ్యూ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్. వీటిలో ఏంటంటే చాలా వరకు ప్రివెంటబుల్, బట్ మనం ఏంటంటే చాలా వరకు ఇగ్నోర్ చేస్తాము. వీ డోంట్ పే అటెన్షన్ టు అవర్ హెల్త్. మెయిన్గా హార్ట్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ సిగరెట్కు దూరంగా ఉండాలి, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. గుడ్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే 25 to 30 minutes, అట్లీస్ట్ 5 days ఇన్ ఎ వీక్ మ్యాండేటరీ. అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ. అదేవిధంగా టేకింగ్ ద రైట్ డైట్, అంటే డోంట్ టేక్ ఫ్రైడ్ ఫుడ్, డోంట్ టేక్ బెవరేజెస్ విత్ షుగరీ, అంటే లాట్ ఆఫ్ షుగర్స్ ఉన్న బెవరేజ్ తీసుకోవద్దు. అదేవిధంగా ప్రిజర్వేటివ్స్ ఉన్నవి తీసుకోవద్దు. ముఖ్యంగా ఏంటంటే మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ వెరీ హెల్తీ. అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, మోర్ ఆయిల్ కంటెంట్. సాల్ట్ చాలా వరకు తక్కువ ఉండాలి. అదేవిధంగా ఎక్కువ వెయిట్ గెయిన్ రాకుండా చూసుకోవాలి, సిగరెట్ రాకుండా. ముఖ్యంగా ఏంటంటే మన మధ్యలో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మామూలుగా హార్ట్ డిసీజ్ రావడానికి ప్రధాన కారణాలు హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం. సో ఈ మూడిట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మధ్యలో బీపీ ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, డయాబెటీస్ ఉంటే దాన్ని ఆప్టిమల్గా కంట్రోల్ చేయడము. అదేవిధంగా మన కొలెస్ట్రాల్ ఉంటే కూడా కొలెస్ట్రాల్ని అడిక్వేట్, ఇప్పుడు వండర్ఫుల్ ట్రీట్మెంట్ డ్రగ్స్ వచ్చినాయి కాబట్టి అడిక్వేట్గా పీరియాడికల్గా చెక్ చేసి ఇవి కంట్రోల్ ఉన్నాయో చూసుకొని, అదేవిధంగా రెగ్యులర్ వాక్ హ్యాబిట్ అండ్ గుడ్ స్లీప్ అండ్ స్లీప్లెస్ నైట్స్ నాట్ అడ్వైజబుల్. అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవద్దు లైఫ్లో. తర్వాత ఇవన్నీ యూస్ఫుల్, అంటే క్లీన్ ఎన్విరాన్మెంట్, ఎయిర్ పొల్యూషన్ లేని ప్లేస్లు ఎంచుకోవడం అన్ని విధాల మనకు చాలా శ్రేయస్కరము. సో అందుగురించి ఏంటంటే మీరందరూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అందరినీ రెగ్యులర్గా వాకింగ్ చేయమని ఎంకరేజ్ చేయండి, గుడ్ డైట్ తీసుకోమని ఎంకరేజ్ చేయండి, స్లీప్లెస్ నైట్స్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండి, అదేవిధంగా పీరియాడికల్గా బ్లడ్ ప్రెషరు, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని వీటిని కంట్రోల్ చేసుకొని, సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేసి, ఆల్కహాల్ కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచితే మన హెల్త్ కాపాడుకున్నట్టు ఉంటుంది. మనగా ఈ ఇయర్ థీమ్ అంటే మెయిన్గా హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్ మెయిన్ ఇంటెన్షన్. యూ పే అటెన్షన్ టు యువర్ హార్ట్. దట్ మీన్స్ ఇంప్రూవ్ అవేర్నెస్ నాట్ ఓన్లీ to your neighborhood, and you take precautions to yourself, and at the same time spread the message of heart healthy heart message to everyone. సో మనకి ఏంటంటే ముఖ్యంగా అంటే మనకు చాలామందికి ఏంటంటే మనకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వాలి. అంటే బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం, స్మోకింగ్ లేకుండా చూసుకోవడం, ఆల్కహాల్ లేకుండా, గుడ్ డైట్ అంటే రెగ్యులర్ వాకింగ్, ఇవన్నీ ఈ మెసేజ్ చేస్తే WHO అంటాము. WHO మెయిన్ టార్గెట్ ఏంటంటే హార్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ 25% తగ్గియాలి టార్గెట్. సో 25% అంటే మన వరల్డ్లో చూస్తే ఆల్మోస్ట్ 80-90 million people ఆర్ డయింగ్ ఫ్రమ్ ద ఎవ్రీ ఇయర్ దే ఆర్ డయింగ్. అందులో 70% నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అందులో చూస్తే 19 million people ఆర్ డయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హార్ట్ డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజ్. అందుగురించి ఏంటంటే మేజర్ కిల్లర్ కాబట్టి హార్ట్ డిసీజ్ ప్రివెంటబుల్. సో ఇవి ప్రివెంటబుల్ కాబట్టి WHO రికమెండెడ్ అట్లీస్ట్ ఇంప్రూవ్ ది అవేర్నెస్ టు రెడ్యూస్ ద మోర్టాలిటీ అండ్ ఇంప్రూవ్ ది సర్వైవల్ రేట్. 29 September అనేది వరల్డ్ హార్ట్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ఒకరోజన్నా అందరికీ వాళ్ళ గుండెని ఎలా కాపాడాలని కొద్దిగా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అది మొదలైంది. సో ప్రివెన్షన్ కోసం ఏం చేయాలంటే మీ గుండె కాపాడటానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెరీ హెల్దీ డయట్ విత్ నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వితౌట్ ఫ్యాటీ ఫుడ్స్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్, రిడ్యూసింగ్ ఒబేసిటీ అంటే లావుగున్న వాళ్ళు వెయిట్ లాస్ చేయాలి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, అండ్ రెగ్యులర్ చెకప్స్లో ఉండాలి. అండ్ గుండె నొప్పి అంటే వార్నింగ్ సైన్స్ ఏమని ఉంటాయంటే ఛాతీలో బరువు అంటారు, బరువు లేదంటే పిండేసినట్టు అనిపించడం అనేవి కార్డియాక్ సిమ్టమ్స్. అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి అలా అనిపిస్తుంది. షుగర్ ఉన్న పేషెంట్స్కి టిపికల్ పెయిన్ ఉండదు. వాటికి స్వెట్టింగ్ కానీ, చెమటలు పట్టడము, ఆయాసం రావడం, కళ్ళు తిరగడం లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ వార్నింగ్ సైన్స్ ఏమైనా
మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ అనిపించినా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అండ్ ఈ హార్ట్ ఫర్ యాక్షన్ అనే థీమ్ ఏంటి అంటే మనం మోషన్లో ఉండాలి, అంటే మనం యాక్టివ్గా ఉండాలి. సిట్టింగ్ ఇస్ ఎ న్యూ స్మోకింగ్ అంటారు. అంటే మనం ఎంతసేపు డెస్క్ జాబ్ దగ్గర కూర్చోవడం కానీ ఇంట్లో అన్న టీవీ ముందు కూర్చోవడం అనేది మనకి గుండె రోగం రిస్క్ పెంచుతుంది. సో దాని బదులు రోజుకి ఒక 30 నిమిషాలన్నా యాక్టివ్గా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ చేసి వారానికి 5 రోజులన్నా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మన గుండె జబ్బు తగ్గించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆయిలీ ఫుడ్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి కొలెస్ట్రాల్ పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అని వినుంటారు. చెడ్డు కొలెస్ట్రాల్ పెంచినప్పుడు రక్తనాళాల్లో బ్లాక్స్ పడతాయి. ఆ బ్లాక్స్ తగ్గించడానికి ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించి హెల్దీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నట్స్ తీసుకుంటే చాలా వరకు కార్డియాక్ రిస్క్ తగ్గుతుంది.